తెలంగాణలో పెండింగ్ చలాన్లపై పోలీసుల భారీ డిస్కౌంట్ ప్రకటించారు. భారీగా పేరుకుపోయిన చలాన్ల వసూలుకు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. దీని ప్రకారం 2 వీలర్ చలాన్లకు 80% డిస్కౌంట్, 4 వీలర్స్ ఆటోల చలాన్లకు 60% డిస్కౌంట్, ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్లకు 90% డిస్కౌంట్, లారీలు హెవీ వెహికల్స్ కు 50% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ తో ఈ నెల 26 నుంచి పెండింగ్ చలాన్లు కట్టే అవకాశం కల్పించారు. రెండు 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల చలాన్లు వసూలయ్యాయి. గతంలో ఇచ్చిన దానికన్నా ఈ ఏడాది ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు. ఆన్లైన్తో పాటు మీ సేవా సెంటర్స్లో డిస్కౌంట్తో చలాన్ల పేమెంట్కు అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చేశారు. పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు వాహనదారులకు మరోసారి డిస్కౌంట్ ఇచ్చారు. గత ఏడాది డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈసారి కూడా మరొకసారి రాయితీ ఇవ్వాలంటూ కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్ తో కట్టేందుకు అవకాశం కల్పించారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు అలాగే తోపుడు బండ్లకు సుమారుగా 90% డిస్కౌంట్ ను ఇవ్వడం జరిగింది. మరోవైపు టూ వీలర్లకు సంబంధించినటువంటి చలాన్ల మీద 80% వరకు డిస్కౌంట్ ప్రకటించారు తెలంగాణ పోలీసులు. మరోవైపు 4 వీలర్స్ ఆటోలకు 60% వరకు డిస్కౌంట్ ప్రకటించారు. ఇక ఈ లారీలు ఇతర హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో వారికి ఉన్నటువంటి చలాలను సుమారుగా 50% చెల్లిస్తే చాలు అంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 26వ తేదీ నుంచి ట్రాఫిక్ పోలీసులపై చలాన్ చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్లలో డిస్కౌంట్ మీద చలాన్లు కట్టేందుకు ఇప్పటికే అవకాశాన్ని కల్పించబోతున్నారు పోలీసులు. గతంలో కూడా ఇదే తరహా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు భారీ ఎత్తున పేరుకుపోయినటువంటి ట్రాఫిక్ లను పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు ఒక ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జనాల నుంచి అత్యధిక స్పందన లభించింది. 2022లో సుమారుగా 2.5 కోట్ల చలాన్స్ పెండింగ్ గా ఉండగా వీటికి సంబంధించి 45 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు వసూలు చేసుకోగలిగారు. ప్రస్తుతం కూడా 2.5 కోట్లకు పైగా పెండింగ్ చలాన్స్ ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించి భారీగా చలాన్స్ సంబంధించిన అమౌంట్ వసూలు కావాల్సిన అవసరం ఉంది. సో వీటిని ఇలాగే వదిలేస్తే ఇబ్బంది అంటూ భావించినటువంటి పోలీసులు ఈసారి కూడా రాయితీ మీద చెల్లించేటటువంటి అవకాశం అయితే కల్పించారు. గత ఏడాది ఈ బైక్ల మీద 75% కల్పిస్తే డిస్కౌంట్ ఈసారి 80% కల్పించారు. అలాగే ఇతర వాహనాల మీద 50% రాయితీ కల్పిస్తే ఈసారి రాయితీని కూడా ఇంకా భారీగా పెంచినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో మొత్తానికి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సూచనలు పాటించకుండా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉల్లంఘనలు చేసిన వారి మీద ఈ ట్రాఫిక్ చలాన్లు విధిస్తూ ఉంటారు. ఇప్పుడు పెరిగినటువంటి సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే సీసీ కెమెరాలు కూడా ట్రాఫిక్ చలాన్లు విధిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చలాన్లు భారీగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆ తెలంగాణ పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 26వ తేదీ నుంచి ట్రాఫిక్ చలాన్ల మీద డిస్కౌంట్ తో పాటు చెల్లించేటటువంటి అవకాశాన్ని 26వ తేదీ నుంచి కల్పించబోతున్నారు.